కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. బర్డ్ ఫ్లూ గురించి ఆందోళన వద్దు, మినిస్టర్ అచ్చెన్నాయుడు. హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ ముఖేష్ కుమార్ విలేకరుల సమావేశం. పార్వతీపురం మన్యం జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు జలవనరుల శాఖ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. జిల్లాలో జలవనరుల శాఖ జీవనోపాధులపై అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జలవనరుల లభ్యత అత్యధికంగా ఉన్నాయన్నారు. వాటిని సరైన రీతిలో పరిరక్షించుకోవటం వలన జలవనరులు పెరిగి అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని ఆయన చెప్పారు. దాదాపు 187 చెరువులు 100 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉన్నాయని, వాటిని సక్రమంగా వినియోగించడం వలన ప్రజల యొక్క జీవన ప్రాణాలు మెరుగుపడటమే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి చెరువును జీపీఎస్ వ్యవస్థను ఉపయోగించి మ్యాపింగ్ చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో ఉన్నటువంటి 2915 చెరువులను పక్కాగా పరిరక్షించుకోవాలని, ఆక్రమణలు జరగకుండా చుట్టూ ట్రాంచ్లు కొట్టాలని ఆయన సూచించారు. ఖరీఫ్లో 2.78 లక్షల ఎకరాలలో, రబీలోని 36,000 ఎకరాలలో పంటలు వేయటం జరుగుతుందని, దానిని రెట్టింపు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఆస్తుల రక్షణకు వివిధ ప్రాజెక్టులతో ముందుకు రావాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, పాలకొండ సబ్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా నీటి యాజమాన్యం సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కె రామచంద్రరావు, జిల్లా వ్యవసాయ అధికారి కె రాబర్ట్ పాల్, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ సుధాకర్ రావు, కార్యనిర్వహణ ఇంజనీర్ ఆర్ అప్పలనాయుడు, ఐటీడీఏ ఏపీఓలు జి చిన్నబాబు, ఏ మురళీధర్, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై సత్యంనాయుడు, సీతంపేట గిరిజన సంక్షేమ సాధికారత అధికారి అన్నాదుర, జిల్లా పరిశ్రమల అధికారి ఎంవి కరుణాకర్, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి కె సాయి కృష్ణ చైతన్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎన్ విజయ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. So which also contributes 25 to 30% of irrigation. So all put together we have 57% irrigated area in Parathipuram district. To my surprise, when I visited few mandals, villages, what I observed is that there are very good tanks here, and like in Warangal or in some other parts, the areas will have n number of above 100 acres, 187 tanks. Imagine, it is like a river. Name it is a MA tank, but it is a river. Minika, Propada, Narsarapeta, Palnadu, where the tank size is very small, but we have of catchment. Potentiality for catchment, irrigation purpose, water purpose, or fishing purpose, or livelihood person, or tourism purpose, we can enhance their state concept. All MI tanks should be rejuvenated. In addition to the MI tanks, మళ్ళీ మనకి కొంచెం చెక్ డ్యామ్స్ ఇవి కూడా ఉన్నాయి. కొన్ని లైన్స్, వాటర్ ఇన్ఫ్లో లైన్స్, స్ట్రీమ్ ఫీడింగ్ లైన్స్ ఏవైతే ఉంటాయో ఆ లైన్స్ మీద బోర్డ్ అని చెక్ డ్యామ్స్, పర్కులేషన్ ట్యాంక్స్, రాక్ ఫిల్ డ్యామ్స్ ఇలాంటివి చేస్తూ కూడా మనం ఇంతకుముందు కొన్ని వాటర్ షెడ్ కూడా చేశారు ఐటీడీఏ నుంచి. ఐటీడీఏ వాటర్ షెడ్ అబ్బాయి కూడా అవ్వాల్సింది. సో అదొక టైప్ ఆఫ్ వాటర్ harvesting, storage, or some availability is available. Irrigation department ki regular maintenance tappa ఏ విధమైన ఇతర కార్యక్రమాలు లేవు ప్రస్తుతం. రెగ్యులర్ మెయింటెనెన్స్ తప్ప ఏ విధమైన సాలిడ్ బడ్జెట్ రిలీజ్ చేయట్లేదు, సాలిడ్ వర్క్స్ జరగట్లేదు, హ్యాండ్ ఫుల్ ఆఫ్ వర్క్స్ లేదు. సో వాట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఒక ప్రాపర్ మ్యాపింగ్ చేయాలి. మన జిల్లా విస్తృతంగా మన జిఏఎస్ అంతా జిఏఎస్ ప్లాట్ఫామ్ను ఉపయోగించి కాబట్టి సర్వీసెస్ హైర్ చేయడానికి ఎవరైనా కావాల్సి వచ్చినా కూడా మా దగ్గర కూడా రోవర్స్ ఉన్నాయి, మా దగ్గర కూడా డిజిటల్ డేటా ఉంది. లేదంటే ఎవరైనా సర్వీస్ ఎవరైనా తీసుకోవాలన్నా సరే ఒక జిఏఎస్ ప్రొఫైలింగ్ తయారు చేసి మన దగ్గర ఉన్నటువంటి
పేద ప్రజలకు గ్రామీణ ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయటంలో జేసీఐ వైజాగ్ అచీవర్స్ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది అని వైజాగ్ జేసీఐ అచీవర్స్ అధ్యక్షులు సోమశేఖర్, జేసీఐ జోన్ 4 అధ్యక్షులు సంతోష్ శివకుమార్ అన్నారు. ఈ మేరకు వన్ ఓల్డ్ M1 సైఫ్ట్ నబూల్ ప్రాజెక్టులో భాగంగా జేసీఐ వైజాగ్ అచీవర్స్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా గరిగూడి గ్రామంలో మోటరైజ్డ్ బోర్వెల్ ను ప్రారంభించారు. అనంతరం కార్యదర్శి జేసీ శిరీష తన జన్మదిన సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమానికి జేసీఐ జోన్ 4 అధ్యక్షులు సంతోష్ శివ, వైస్ ప్రెసిడెంట్ చైతన్య, జోన్ డైరెక్టర్ బొత్స దిలీప్ పాల్గొని మాట్లాడుతూ ఈ బోర్వెల్ సదుపాయం గరిగూడి గ్రామ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుందన్నారు. ఈ మోటరైజ్డ్ బోర్వెల్ ద్వారా త్రాగునీరు మరియు వ్యవసాయ అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుందని, వర్షపాతంపై ఆధారపడి ఉండే పరిస్థితిని కూడా కొంతమేర తగ్గిస్తుందని అన్నారు. గ్రామస్తుల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో జేసీఐ వైజాగ్ అచీవర్స్ చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు. అలాగే జేసీఐ నిర్మించినటువంటి టాయిలెట్స్ గ్రామంలోని స్వచ్ఛత, హైజీన్ మరియు సాధారణ ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడంలో వాటితో పాటుగా నీటి మూలక వ్యాధులను తగ్గిస్తుందని అన్నారు. గ్రామాల అభివృద్ధి మరియు స్థిరమైన మార్పును సాధించడంలో జేసీఐ వైజాగ్ అచీవర్స్ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. అవసరాలను గుర్తించి వాటిని స్వచ్ఛందంగా సంస్థల ద్వారా పరిష్కరించడంలో చూపిన కృషికి అభినందించారు. ఈ కార్యక్రమంలోని జేసీ వెంకట్ మురళి, శిరీష, శీతల్, మదన్, చంద్రశేఖర్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. బ్యానర్ రావాలి. అప్పుడే చదువుకుంటాను. అప్పుడే అందుకే చీఫ్ గెస్ట్ ఆయన మేనేజర్ రండి. ఒక ఫోటో ఓకే. चुकड़िया से शान लोग हैं ओके లాస్ట్ ఇయర్ మేమే ఇచ్చాం సార్. మీరు రండి ఏరి ప్రెసిడెంట్ ఓకే. మేడం కి బర్త్డే గిఫ్ట్ మనం ఇలాగిస్తున్నాము. మేడం వైజాగ్ పట్టుకెళ్తారు, మీకు ఇస్తారు. రెండు లైన్ మీద వచ్చింది అలా పేపర్ మిగిలిన బుక్స్ అయిపోతే ఇచ్చేస్తాను. అమ్మకి ఇచ్చింది మిగిలిన పెన్సిల్ ఒకసారి మేడంకి ఒక 2-3 రోజుల్లో ఫోన్ వస్తుంది. ఒకసారి మాట్లాడి వస్తుంది. నీళ్ళు వస్తే
ఓకే, నా పేరు సాల్మన్, నాది అరకు, అనంతగిరి మండలం గరిగుడి గ్రామంలో జేసీఐ తరపున ఇదివరకు మరి మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో జేసీఐ వారికి మా యొక్క సమస్యను తెలియజేసినప్పుడు గ్రామానికి ప్రజలకు ఉపయోగపడే మోటార్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవాళ మోటార్ ఇనాగ్రేషన్ జరిగింది. అందుకు మరి అతిథులుగా మరి విశాఖ హెచ్ఓఆర్ టీం నుంచి జోనల్ ప్రెసిడెంట్ గారు, మిగిలిన సిబ్బంది పెద్దలు రావటం జరిగింది. మాకెంతో సంతోషంగా ఉంది. జేసీఐ ఇంకా అనేకమైన కార్యక్రమాలు మా గిరిజన ప్రాంతాల్లో చేసి గిరిజనుల ముఖాలలో చిరునవ్వును చూడాలని, గిరిజనుల అభివృద్ధిలో వారు పాలి భాగస్తులు కావాలని మేము కోరుతూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా శీతల్ మేడం గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు. వారి పరిచయం ద్వారా ఈ జేసీఐ ఈ ఏజెన్సీలో పరిచయం అయింది. సో అనేక గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. చదువు విషయంలో, వైద్యం విషయంలో, నిత్య అవసరాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి జేసీఐ ముందు చూపుతో మరి మానవ దృక్పథంతో ముందుకు వచ్చి గిరిజనుల ప్రజలను మంచి చేయాలని కోరుతూ నేను ఈ సందర్భంగా మరి బోర్ ఇనాగ్రేట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ జేసీఐ. అందరికీ నమస్కారం. నేను జేఎఫ్ఎం డాక్టర్ ఆర్ఎస్వి సోమశేఖర్, ప్రెసిడెంట్ ఆఫ్ జేసీఐ వైజాగ్ హెచ్ఏవర్స్. నేను ప్రప్రథమంగా మా జేసీఐ హెచ్ఏవర్స్ టీం అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా టీం మెంబర్స్, ప్రీవియస్ పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఎవరైతే ఈ మెయిన్ పల్లెటూరులోని, రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాస్లోని ఎస్పెషల్లీ ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి తెలుసుకొని మనం వాటిని రీచ్ అయ్యి చేస్తే కనుక చాలా వరకు వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి భావించి ఈ ఎక్కడో మనకి ఎలా ఉంటుందంటే ఊర్లోని, సిటీస్లోని, టౌన్స్లోని కనీసం ఓట్ల కోసమైనా సరే రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళ అవసరాలు కొంచెమైనా తీర్చినట్టు కనబడుతుంది. కానీ ఇంత దూర ప్రాంతాల్లోని ఒక 15 కుటుంబాలు, 20 కుటుంబాలు ఉన్న ఏజెన్సీ ఏరియాల్లోని వాళ్ళకి ఎలాంటి కామన్ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు మనకి ఏమైనా పనులు చేపట్టాలి అంటే. కానీ అలాంటి ఏరియాస్లో కూడా మన జేసీఐ ఇండియా లాంటి ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో అవి దానికి సంబంధించిన లామ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూట్ లెవెల్లోని ఐడెంటిఫై చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ని వాటిని వాళ్ళు ఎంతవరకు వేరే అదర్ ఎన్జిఓస్తో కానీ, లేకపోతే కమ్యూనిటీస్ నుంచి సపోర్ట్తో కానీ, లేకపోతే అదర్ ఇండస్ట్రియల్ కంపెనీస్ నుంచి ఆ సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా కానీ ఈ రూరల్లో ఉన్న ప్రజలకి హెల్ప్ చేయడానికి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అండ్ ఈరోజు ప్రాజెక్టు మనకి మోటరైజ్డ్ బోర్వెల్ ఇక్కడ ఇనాగ్రేట్ చేశారు మన జేసీఐ జోన్ 4 ప్రెసిడెంట్ సంతోష్ శివకుమార్ గారు. అండ్ ఈరోజు నేను వచ్చిన మా చీఫ్ గెస్ట్ గారికి, మా గెస్ట్ ఆఫ్ ఆనర్ గారికి, మా స్పెషల్ ఇన్వైటీస్కి అందరికీ కూడా ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మా జోన్ 4 ప్రెసిడెంట్ గారు ఎన్నో అపాయింట్మెంట్స్ ఆయన క్యాన్సిల్ చేసుకొని మరి ఈ ఏరియాకి కావాలని ఆయన రావాలి అని చెప్పి ఎంతో వ్యయ ప్రయాసాలతోని వచ్చారు. ఆయనకి నా తరపు నుంచి చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఒక 2 రోజుల్లోని కజకిస్తాన్లోని ఆయన వర్క్ ప్లేస్కి వెళ్ళడం కోసం ఎంతో పనులు ఉండగా కూడా లేదు నాకు ఇది కూడా ఇంపార్టెంటే, డెఫినెట్గా నేను ఈ ఏరియాను ఒకసారి విజిట్ చేయాలి అని ఎంతో ఇంట్రెస్ట్ చూపించి వచ్చిన మా గెస్ట్ ఆఫ్ ఆనర్ జడ్యూపీ చైతన్య వసంతగౌడ గారికి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ మా స్పెషల్ ఇన్వైటీ కమ్యూనిటీ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ జోన్ డైరెక్టర్ దిలీప్ గారు, ఆయనకి కూడా నేను ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన మా జేసీఐ వైజాగ్ హెచ్ఏవర్స్కి పాస్ట్ ప్రెసిడెంట్. ఆయన హయాంలోని ఇక్కడ లాస్ట్ ఇయర్లోని టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ అది అయ్యింది. దానికి నేషనల్ లెవెల్లోని అవార్డు కూడా విన్ అయ్యారు ఆయన జేసీఐ ఇండియా తరపు నుంచి. అండ్ ఈ సంవత్సరం దీనికి మన బోర్వెల్కి ప్రారంభించి ఈరోజు నా టర్మ్లోనే నేను అది కంప్లీట్ చేసినందుకు చాలా గర్వకారణం ఫీల్ అవుతున్నాను. అండ్ నెక్స్ట్ మా స్పెషల్ ఇన్వైటీ జేసీ మురళీ గారు, ఆయనకి కూడా నేను చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన ఒక 4 రోజుల క్రితం ఒక యాక్సిడెంట్కి గురయ్యి దెబ్బలు కాళ్ళు చేతులకి మొత్తం అంతా తగిలినా కూడా ఈరోజు రావడానికి అది ఇబ్బంది అయినా కూడా సార్ పర్వాలేదా అని అడగగానే ఏం పర్వాలేదండి, నాకు కొంచెం కూర్చోవడానికి కంఫర్టబుల్ ప్లేస్ ఉంటే చాలు అని చెప్పి అక్కడ మేము ఎంతో టైట్ ప్యాక్గా వచ్చినా కూడా ఆయన ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా మాకు కోఆపరేట్ చేసి వచ్చారు ఇంత దూరం. ఆయనకి చాలా థ్యాంక్స్. అండ్ మా సెక్రటరీ శిరీష గారు, ఈరోజు ఆవిడ బర్త్డే,
ఆవిడ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కంటే ఇదే ఇంపార్టెంట్. నేను బయటకు వచ్చి ఇక్కడ సొసైటీలో నేను ఇంకా నా ఎంజాయ్మెంట్ని నేను పంచుకుంటాను అనుకొని ఇక్కడి వరకు వచ్చారు. ఆవిడకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ మా సాల్మన్ గారు. సో ఆయన ఇక్కడ మాకు మెయిన్ కీ పర్సన్ ఎంగేజ్ చేసి ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి, ఎందుకంటే మేము ఒక రోజులోని 2 రోజుల్లోని వచ్చి కంప్లీట్ చేసే ప్రాజెక్ట్స్ కావు ఇవి. ఇక్కడ మాకు రూట్ లెవెల్లోని ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందించిన సాల్మన్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జేజేసీఐ. వార్తా దినపత్రికలో పనిచేస్తూ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ కి గురయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ శ్రీను కుటుంబానికి సహచర జర్నలిస్టులు, కొంతమంది మానవతావాదులు అందరూ కలిసి శ్రీను కుటుంబానికి ఆర్థిక సాయం చేసి మేమున్నామని భరోసా కల్పించారు. గురువారం విజయనగరంలో శ్రీను చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకుని శ్రీను కుటుంబ సభ్యులను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ఓదార్చడం జరిగింది. అనంతరం శ్రీను సతీమణికి 50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం హాస్పిటల్ బిల్ తగ్గింపు విషయంలో మాట్లాడి భారీ డిస్కౌంట్ కూడా ఇచ్చే విధంగా కృషి చేసి ఇకపై ఆయన వైద్యం విషయంలో ఇబ్బంది లేకుండా చూడాలని హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా శ్రీను సతీమణి తన భర్త శ్రీను కోసం సహాయార్థం ఎంతో మంది సహచర జర్నలిస్టులు ముందుకు రావటం చాలా ఆనందంగా ఉందని, ఆ సహాయం చేసినటువంటి వారందరికీ కూడా ధన్యవాదములు తెలిపారు. ఇక డీటెయిల్స్ చూస్తే శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. పవర్ కట్లు స్టార్ట్ అయిపోయి ఏదైతే ఇంకో పక్క వచ్చి గత ప్రభుత్వంలో అన్యాయాలు జరిగిపోయేవి అని వాటి మీద ఎంక్వైరీ కమిటీలు వేస్తున్నారు. మళ్ళీ ఆ రిపోర్టులను వచ్చి అప్పుడున్న అధికారంలో ఉన్న ఆ అధికారులు వచ్చి వాళ్ళే తప్పుడు రిపోర్ట్ ఇచ్చేస్తున్నారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. నాకు అర్థం అవ్వట్లే అసలు ఏమి ఆలోచన చేస్తున్నారో, ఏమి జరుగుతుందో, రాష్ట్రంలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో అర్థం అవ్వట్లేదు. ఇవాళ ఉదయం కూడా చూసాం. మళ్ళీ అవసరమైతే మళ్ళీ రిపోర్ట్లు తెప్పిస్తాం, మళ్ళీ చేస్తాం. ఫ్రీ హోల్డింగ్ అన్నారు. అక్రమాలు జరిగిపోయి విశాఖపట్నంలోను, విజయనగరంలోను, శ్రీకాకుళంలోను, రాష్ట్రంలో అన్ని చోట్ల ఎన్నో అక్రమాలు జరిగిపోయి వేలాది ఎకరాలు వచ్చి ఫ్రీ హోల్డ్ చేశారు. అవన్నీ ఆపుతాము అన్నది. ఎక్కడ ఏం జరిగింది గత 9 నెలలు బట్టి చెప్పండి. ఇకపోతే విద్యారంగం మీద ఒకరోజు వచ్చి 13 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు, ఒకరోజు వచ్చి 5 లక్షల మంది తగ్గిపోయారు, ఒకరోజు వచ్చి స్కూళ్ళు మూసేశారు అని చెప్పారు. నిన్న వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి తీసుకునే విధానం వల్ల స్కూళ్ళు మూసేస్తారని ఒక తల్లిదండ్రుల నుంచి అలాగే అధ్యాపకుల నుంచి రాగానే ఒక స్కూల్ కూడా ముయ్యమని తిరిగి వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క స్కూల్ అయినా మూసారు ఈ ఊర్లో అని చెప్పి ప్రకటించమండి, ఊరి పేర్లు ఇమ్మనండి. లే అది చెప్పే ధైర్యం చేయరు, ఎందుకని లేదు కాబట్టి. ప్రభుత్వం మారిన ప్రభుత్వాలు వాళ్ళ విధానాలు ఉంటాయి. ఇవాళ నీతి ఆయోగ్ చెప్పింది ఏదైతే ఇంగ్లీష్ మీడియంలో ఆ విద్యార్థులకి దాని మీద పట్టుతో ఉండబట్టే
కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఎవరైతే పట్టుంటుందో ఇంగ్లీష్ విద్య మీద, ఇంగ్లీషు భాష మీద వాళ్ళకే సెలెక్ట్ అవుతుందని నీతి ఆయోగ్ చెప్పింది. ఆ దురదృష్టితోనే దాన్ని ప్రోత్సహించాం. సరే, ఈ ప్రభుత్వం తాలూకు నిర్ణయాలు రాబోయే కాలంలో ఆ తల్లిదండ్రులు వాళ్ళే తెలుసుకుంటారు ఈ పరిస్థితిని. నేను ఇప్పుడు మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్న ప్రభుత్వాన్ని ఏంటంటే, ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం అమలు జరుగుతుందా లేదా, ఆ నిర్ణయానికి ఏమైనా ఒక టైం బౌండ్ ఉందా లేదా, ఒక కార్యక్రమం ఉందా లేదా, మాకు ఎందుకంటే ప్రజల తరపున మేము మాట్లాడుతుంది. మీ పరిపాలనలో మీ విధానాలు ఎలాగుంటే మాకు సంబంధం లే. బర్డ్ ఫ్లూ గురించి ఆందోళన వద్దు అని మినిస్టర్ అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో 2,32,53,000 నాటుకోళ్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. లేయర్స్, బాయిలర్స్ కలిసి 8,46,09,000 బాయిలర్స్, లేయర్స్ కలిసి ఉన్నట్టుగా మాకు రిపోర్ట్ ఉంది. అంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో 10,78,63,152 కోళ్లు ఉన్నాయి. మనకి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న దగ్గర సమాచారం ప్రకారం ఈ మధ్యకాలంలో ఏలూరు జిల్లా బాదంపూడిలో 2.2 లక్షల కోళ్లు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లా వేల్పూర్లో 2.5 లక్షల కోళ్లు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో ఒక 7,000 కోళ్లు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. వెస్ట్ గోదావరి జిల్లా కానూరులో 65,000 కోళ్లు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయి అధికార యంత్రాంగానికి పంపించి అక్కడ ఏవైతే చనిపోయే బర్డ్స్ అన్నీ కూడా అత్యంత ఆధునికమైనటువంటి ల్యాబ్ భోపాల్లో ఉంటే అక్కడ పంపించాం. అసలు ఏ కారణంతో చనిపోతున్నాయి, ఏ వ్యాధితో చనిపోతున్నాయని పంపించిన తర్వాత నిన్న రిపోర్ట్ కూడా వచ్చింది. అవి బర్డ్ ఫ్లూతో కూడా చనిపోయాయని చెప్పి రిపోర్ట్ వచ్చింది. వెంటనే డిపార్ట్మెంట్కి అలర్ట్ చేసి మళ్ళీ ఈ పౌల్ట్రీల్లో ఇంకేమైనా మిగిలిన్నాయా అని చెప్పి పంపిస్తే 14,000 కోళ్ళు ఇంక మిగిలుంటే ఒక 340 గుడ్లు ఈ 4 పౌల్ట్రీస్లో ఉంటే అవన్నీ తీసి మనమే చంపి పోర్చడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో 10 కోట్ల చిల్లర కోళ్ళుంటే దాదాపుగా 5,42,000 కోట్లకి ఈ ఫ్లూ వచ్చి చనిపోయినట్టుగా మనకి రిపోర్ట్ వచ్చింది. 5,42,000 టోటల్గా ఉన్నవి 10,78,00,000. సోషల్ మీడియాలో చాలా విపరీతమైన ప్రచారం వస్తుంది, మీడియాలో విపరీతమైన ప్రచారం వస్తుంది. 40 లక్షలు చనిపోయాయని కూడా ఈరోజు ప్రచారం వచ్చాయి. ఎక్కడ దాపరికి ఉండదు. 40 లక్షల కోళ్ళు చనిపోతే అవి పోడ్చాలంటే ఎంత పెద్ద గోతులు తవ్వాలి? ఎక్కడ దాపరికి ఉండదు కదా, ఫొటోస్ అయినా బయటకు వస్తాయి కదా. కానీ ప్రచారం జరుగుతుంది, దాన్ని నేను తప్పు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ ముఖేష్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. संत शिरोमणि संत गुरु रविदास जी की 648वीं जयंती पूरे देश में हर्षोल्लास से मना रही है. इसके उपलक्ष्य में एक सप्ताह का कार्यक्रम 10 से लेकर के 17 फरवरी तक पूरे देश में उत्तर के जो प्रदेश हैं वहाँ पे मंडल स्तरों तक और जो दक्षिण के जो प्रदेश हैं वहाँ पे जिला स्तर तक
अनुसूचित जाति मोर्चा पार्टी ने मनाने का ये तैयारी की है। संत शिरोमणि गुरु रविदास जी का जीवन हमारे लिए आज भी एक प्रेरणा का विषय है और हमारे जो देश के यशस्वी प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी उनके दिखाए हुए रास्ते पे चलकर, उनके दिखाए हुए विजन पे चलकर उनके सपनों को साकार करने का काम कर रहे हैं। जब भी हमारे देश में आक्रांताओं ने हमारे यहाँ जो अशांति फैलाई है, तब तब इस देश में किसी न किसी संत, किसी महापुरुष का जन्म हुआ है। ऐसे ही कुछ 600 साढ़े 600 साल पूर्व एक संत हमारे बीच इस देश पावन भूमि पर अपना कदम रखते हैं, संत रविदास। और इस पर्व को मनाने के लिए, उनके बातों को जन जन तक पहुंचाने के लिए भारतीय जनता पार्टी अनुसूचित जाति मोर्चा कर्तव्यबद्ध है। उन्होंने जब संत रविदास जी कहते हैं कि एक देश का स्थिति कैसा होना चाहिए, एक राज्य कैसा होना चाहिए, उन्होंने एक ऐसे आइडियल स्टेट की बात की जिसको उन्होंने नाम दिया बेगमपुरा। बेगमपुरा माने वो जगह जहाँ कोई गम ना हो, कोई दर्द ना हो। ऐसे उन्होंने अपनी वाणी में कहा कि ऐसा चाहूँ राज में मिले समय को अन्न, छोट बड़न सब सम बसे, रविदास रहे प्रसन्न। मतलब ऐसी राज्य की कल्पना की जो समता, समरसता और वो जो इंडिपेंडेंस का जो उन्होंने एक हमें परिकल्पना दी, आज उसी संकल्प को मोदी जी जन जन तक पहुंचा रहे हैं। और आप देखेंगे कि कोविड से लेकर आज तक हमारे केंद्र की सरकार ने जो है 80 करोड़ से ज़्यादा लोगों को हर महीने अन्न पहुंचाने का काम कर रहे हैं। 60 करोड़ से ज़्यादा बैंक के खाते खुलवाए गए हैं जनधन योजना के तहत, और गरीबों को, वंचितों को 5 करोड़ से ज़्यादा పక్కే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. బర్డ్ ఫ్లూ గురించి ఆందోళన వద్దు, మినిస్టర్ అచ్చెన్నాయుడు. హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ ముఖేష్ కుమార్ విలేకరుల సమావేశం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.